నువ్వు చెప్పింది నిజమే సాంబయ్య. కానీ నేను మంచి మనుషుల మనసులు మాత్రమే అర్థం చేసుకోగలను. నీలా ముంచే మనుషుల మనసులు నాకు అర్థం కావు. ప్రేమించుకున్న వాళ్ళు, ఒకరంటే ఒకరి మీద ఇష్టం ఉన్నవాళ్ళు అందరిలో తొందరపడి లేచిపోయి వెళ్లి పెళ్లి చేసుకోలేదు కదా. మన ముందే నిలబడి మన అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వాళ్ల మీద పగ పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు చెప్పొద్దునా? పైగా కొత్త జంట పూజ జరిపిస్తే ఇంటికి మంచిదంట. కొత్త జంట అని మీరనుకుంటున్నారు, నేననుకోవడం లేదు. మీ కన్నీళ్లకు కరిగిపోయి దాన్ని నా ఇంటి కోడలుగా అంగీకరిస్తానని ఆశలు పెంచుకోవద్దు ప్రియా. డ్రైవర్, కార్తీ. దుర్గం, పదప్రియ. మహాలక్ష్మి, నువ్వు వెళ్ళి ఇంటికొచ్చే ముత్తైదువులకి మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ రెడీ చేయించు. వెళ్ళు. అలాగే సార్. బాబు, మీ ఇద్దరు వెళ్ళి గేట్ దగ్గర అంతా క్లీన్ చేసి మామిడాకులు కట్టండి. సార్ అలాగే సార్. తీసుకెళ్ళు. ఇదిగో అబ్బాయి, ఇవి కూడా తీసుకెళ్ళండి. దుర్గా పూజ వద్దని అంత గట్టిగా చెప్పినా ప్రసాద్ చెవిని పట్టనట్టు ఎంత మొండిగా చేస్తున్నాడు చూడవే. ఇదంతా చూస్తుంటే ప్రసాద్ దుర్గని ఏదో విధంగా ఒప్పించి తులసిని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు. అంతేనంటావా నానమ్మా? నువ్వు తెంగరదానివి. కళ్ళ ముందే ఇంత బాగోతం జరుగుతున్నా అంతేనా అవునా అంటావేంటే? నువ్వింత తెంగరదానివి కాబట్టి ఆ తులసి నీతో ఇలా ఆడుకుంటుంది. నీకు తెలివి జన్మకు రాదే. ఇంత తెంగరదానివి ఈ మంగళాంబకి మనవరాలుగా ఎలా పుట్టావే? ఏంటి మీరంతా అలా ఉన్నారు? మేము ఈ ఇంట్లో మనుషులం కాదు, మాకే సంబంధం లేనట్టుగా ఉన్నారేంటి? దుర్గాంగీకారంతో జరిగితేనే పూజ. మీరు ఆవిడ చెప్తేనే వింటారా? వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అవతల పూజ మొదలయ్యే టైం అయింది. ఒక్కొక్కళ్ళు వస్తున్నారుగా. వెళ్ళి త్వరగా రెడీ అయ్యారండి. ఆగండి. దుర్గెక్కడా? అత్తయ్య పనుందని బయటకెళ్ళింది మావయ్య. సరే, మీరు త్వరగా రెడీ అయ్యి ఆ గుమ్మం దగ్గర నిల్చోండి. వెళ్ళండి. ఇదిగో గోపి సార్, ఆ గుమ్మం దగ్గర తోరణాలు కట్టేశారా? కట్టేశాను సార్. మరి ఇల్లంతా కట్టండి త్వరగా, కానీ అందరూ వచ్చేస్తున్నారుగా. కడతాను సార్, ఇప్పుడే కట్టేస్తాను. అవునరా, ఈ రెడ్ బోర్డర్ పైన ఉండాలా, ఈ గ్రీన్ బోర్డరా? గ్రీన్ అయినా ఓకే, రెడ్ అయినా ఓకే. రేయ్, పంచె అంచులేంటో మీకే తెలీదు, నాకు పంచె కడతారా? నువ్వేం డౌట్ పడాల్సిన పని లేదు, మేం పర్ఫెక్ట్గా కడతాం. కానీ ముందు ఈ అంచు తిరగాలా మడవాలా చెప్పరా? అసలు నాకే అంత తెలిస్తే మిమ్మల్ని ఎందుకు పంచె కట్టమంటానరా? మాకు కట్టడం వచ్చు, కానీ ఏది పైకో ఏది కిందకో, ఏది తిరగాలో ఏది మడవాలో తెలియట్లేదురా. సర్లే కానీ నువ్వేం వరి అవ్వకు, మేము అలెక్స్ని అడిగి తెలుసుకుంటాంలే. లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తాం, యూట్యూబ్ ఫాలో అవుతాం, ఓకేనా? దుర్గా, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? కావాలని అడగటం కాకపోతే నేనెందుకు ఇలా ఉన్నానో మీకు తెలీదా? కళ్ళల్లో తుమ్ము చల్లి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అన్నట్టుంది మీ ప్రశ్న. దుర్గా, నాకు నచ్చని పని చేస్తూ ఎందుకు ఇలా ఉన్నావు అని అంటారేంటి? చూడు దుర్గా, పంతానికి కూడా ఒక హద్దుండాలి. మరీ తెగదాకా లాగొద్దు.
అది ఏ అనర్థానికైనా దారితీయొచ్చు. పరువు గలవాళ్ళు 10 మంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలుంచుకోవాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన మీరు మీ అబ్బాయికి పెళ్లి చేసి కోడల్ని కాపురానికి తెచ్చుకోకపోవడం ఏంటని కాస్త వెక్కిరింపుగానే అడుగుతున్నారు దుర్గా. పెళ్ళై ఇన్నేళ్లయ్యాక మన మధ్య ఈ అభిప్రాయ భేదాలు ఎందుకో నాకు మంచిగా అనిపించట్లేదు. చాలా విషయాల్లో నీ మాటకి విలువిచ్చాను, గౌరవించాను, నేను గెలిపించాను కూడా. చాలాసార్లు నువ్వే పంతం నెగ్గించుకున్నావు. మరిప్పుడెందుకో నన్ను ఓడించాలని చూస్తున్నారు? ఇది మన గెలుపోటముల సమస్య మాత్రమే కాదు దుర్గా, మన పిల్లల జీవితం, వాళ్ళ ప్రేమ గురించి, వాళ్ళ సంతోషాల గురించి. అదే కాక దుర్గమ్మకి నోరు ఎక్కువ అనే పేరు ఎలాగూ ఉంది. ఇంకా గయ్యాళిది, ఎవరిని ఏగనివ్వదు, రాక్షసి, కొడుకు పెళ్లి చేసి కోడల్ని దూరంగా పెట్టి వేధిస్తుంది, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుందనే ఆ పేరు నీకు రాకుండా ఉండాలనే, ఆ అపవాదు నీకు రాకూడదని నేను తాపత్రయపడుతున్నాను. ప్లీజ్ నన్ను కాస్త నమ్ము దుర్గా. పూజారి గారు నీ అభ్యంతరానికే శాంతి పూజ చెయ్యాలి అన్నారు. ముహూర్తం బాగుంది, పూజ జరిపిస్తే దోషాలు తొలగిపోతాయి. పెద్దవాళ్లుగా ధర్మం పాటిద్దాం. రా, నువ్వు కూడా పూజలో కూర్చో. నువ్విలా భీష్మించుకుని కూర్చోకుండా వెళ్ళి చీర కట్టుకునిరా. ఇదిగో ఈ చీర తీసుకోకపోతే మా అందరి కళ్ళల్లో కన్నీళ్లు మిగులుతాయి. ఎవరి నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం. నాకు ఒకసారి గెలిచానన్న తృప్తి దక్కనివ్వు దుర్గా. మాట్లాడవే. అక్క, బావగారు నేను చక్రబంధంలో ఇరికించినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఆ చీర కట్టుకుని పూజలో కూర్చుంటావా దుర్గా? పాపం ఆయన ఎంత జాలిగా అడిగారో చూశారుగా. మావయ్య పోలీసు ప్లాన్ వేశాడత్తయ్యా. ఇప్పుడు ఆ చీర కట్టుకుని పూజలో కూర్చుంటావా దుర్గా? దాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి ఎత్తేశాడు ప్రసాద్. నువ్వు ప్రసాద్ మాటలేం పట్టించుకోమాకే దుర్గా. అంటే మమ్మల్ని విడిపోమంటారా? వాళ్ళని విడదీయక్క అని అంటున్నావు అంతే. లేకపోతే మేం విడిపోతామా? అయినా నేను పిలిచేదాకా గడప దాటను అంది. ఎలా వచ్చి పూజలో కూర్చుంటుంది? మరి మావయ్య ఇచ్చిన చీర తీసుకున్నావు కదత్తయ్యా. కంటి తుడుపు మాటలే. తెగిందాకా బిగించొద్దు అన్నానుగా. చెడ్డ పేరు మూట కట్టుకోవద్దు అన్నారు కదా. మనసు చిన్నపుచ్చడం ఎందుకు అని తీసుకున్నాను. అది గడపెలా దాటుతుందో చూస్తాను. తగ్గి నా కాళ్ళ మీద పడి వేడుకున్నా, అంతా కలిసి బతిమలాడుకున్నా, మరీ మించొస్తే పూజ కూడా చేపిస్తానే. అది కూడా ఆ గుమ్మడికాయ పగిలిన దోషం అంతో ఇంతో ఆదిత్యకు తగిలుంటే అది పోవాలి కదా. అందుకని ఆ పూజ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. అవునక్క, అదొకసారి రావడం అంటూ జరిగితే తిష్టి వేసి కూర్చుంటుందిగా. అవునత్తయ్యా, అది ఒట్టి మొండి ఘటం. అది మొండిదైతే నేను జగమొండి, శతమొండిని, సహస్రమొండిని మెడ పట్టుకుని బయటికి గెంటుతాను. చూడండి, మీరెవ్వరూ దాని విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి. అది అసలు రాదు, వచ్చినా నిలవదు. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. అలాగే అత్తయ్యా. మీరంతా ఈ తండ్రి కొడుకుల మీద దాని మీద ఒక కన్నేసి ఉంచండి. పూజ వంకన గూడు పుటానీలు ఏమైనా చేస్తారేమో చూడండి.
ఎవరు ఏం చేసినా వెంటనే నా చెవిన వేయండి, అర్థమైందా? అలాగే. తులసి, ఈ శారీలో నువ్వు కుందన బొమ్మలా ఉన్నావు. నా బంగారు తల్లి ఈరోజు కాపురానికి వెళ్తుంది. అదేంటమ్మా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అవి ఆనంద బాష్పాలు. ఒక విధంగా ఆనంద బాష్పాలే, కానీ ఇక నుంచి ఇల్లు బోసిపోతుందేమో. నువ్వు లేని వెలితిగానే ఉంటుందేమో. నీ అల్లరి లేకపోవడంతో మోగబోతుందేమో ఈ ఇల్లు. నీ ఆట పాట మాట మాకు బాధని మిగులుస్తాయేమోనని చాలా బాధగా ఉంది. నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు కదా. ఆడపిల్లలు ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. అదే బాధగా ఉంది. ఇది లేకుండా మేమెలా ఉండగలం? పొద్దున్న లేస్తే ప్రియ సాంబయ్య అనే పిలుపు లేకుండా మేము ఎలా నిద్రలేస్తాం? అసలు మాకు నిద్ర ఎలా పడుతుంది? అదేంటమ్మా ఎన్ని రోజులు అత్తగారింటికి వెళ్ళలేదు అని కళ్ళలో నీళ్లు పెట్టుకున్నావు, ఇప్పుడు వెళుతున్నానని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నావు. తప్పదు. కన్నవాళ్లకు అప్పగింతలప్పుడు బాధ అనేది సహజం. నేనెక్కడికి వెళుతున్నానమ్మా? ఇంటి పక్కనే కదా. పైగా మీరెప్పుడూ అంటూ ఉంటారు, నాకు అదైనా పుట్టిళ్లే ఇదైనా పుట్టిళ్లే అని. నేను పరా ఇంటికి వెళ్ళడం లేదు కదా, నీ పుట్టింటికే వెళుతున్నాను. మీ అన్నయ్య ఇంటికే వెళుతున్నానమ్మా. ఈ రెండు కుటుంబాలు కలవడం కోసమే కదా నేను బావని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ రోజు వచ్చింది. మనం అందరం కలుస్తున్నాం. నేను అక్కడున్నా ఇక్కడున్నట్టే, ఇక్కడున్నా అక్కడున్నట్టే కదా. పొద్దున్నే లేస్తే నిన్ను చూడకుండా, నీ మొహం చూడకుండా అమ్మ తులసి, వద్దమ్మా. ఈ కన్నీళ్లు తుడవాలని నేను ఇన్నాళ్ళు ప్రయత్నం చేశాను. అత్తే కాదన్నా
ఆ ఇంటికి కోడలి కావాలనుకున్నది ఈ కన్నీళ్లు తొడవడానికే. అన్న చెల్లెల మధ్య సంతోషం నెలకొల్పడానికే. కానీ నువ్వు ఇలా బాధపడితే నేను సంతోషంగా ఎలా వెళ్ళగలుగుతానమ్మా? చిచి, ఇది బాధ కాదమ్మా, అదో రకం ఉద్వేగం. అంతేనా? అంతే. తల్లి కూతుళ్ళ బంధం అంటే ఇదే. నువ్వు అక్కడికి వెళ్ళడమే కాదు, దుర్గమ్మ ఎన్నన్నా సహిస్తాను, భరిస్తాను. దుర్గమ్మ మనసు మెప్పిస్తాను, గెలుస్తాను, జయిస్తాను. ఆ ఇంటి కోడలిగా పరువు గౌరవం పెంచుతాను. పుట్టింటికి అత్తింటికి గౌరవం తెచ్చే పనే గాని ఈ తులసి ఎలాంటి తప్పు చేయదు అని నిరూపిస్తాను. ఆవిడ నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ గడప దాటి ఈ ఇంటి గడప తొక్కను. ఇంక నా జీవితం అక్కడే ఆదిత్య భార్యగానే కొనసాగుతుంది. ఇంతవరకు అల్లరి చిలిపితనం చూశారు, కానీ ఇక నుంచి నా ఓర్పు, నా సహనం చూస్తారు. శభాష్ తులసి అని మీరే మెచ్చుకుంటారు. అమ్మ తులసి, ఏంటి నాన్న నువ్వు చిన్నపిల్లాళ్ళ? అమ్మ నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ గడప దాటి ఆ గడపలోకి ఎలా వెళ్తాను? ఇవి కన్నీళ్లు కాదులేమ్మా, అందరికీ ఇది సహజం. పదండి, టైం అవుతుంది, బయలుదేరదాం. రా తులసి, పద రా. పద నాన్న. రారా. వీడికి ఎక్కడలేని ఆరాటం ఎక్కువైపోయింది. అది ఎలా వస్తుందో నేను చూస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? ఆనందంగా వాయించండి అయ్యా. చేరాలి 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 రాధమ్మ ఇంటికి, చేరాలి 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 రాధమ్మ ఇంటికి, చేరాలి 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 రాధమ్మ ఇంటికి. జిలిబిలి రాగతారే కృష్ణుని సదమాయే, నకషిత పర్యంతం ఆమెకు గుబులాయే, పదపుల రాధయగా వణికి వణికి పోయే. చేరాలి 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 రాధమ్మ ఇంటికి, చేరాలి 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 చేరాలి. ఏంటి తులసి, చాలా బీభత్సం చేస్తున్నారు. మరి తులసి అంటే ఏమనుకున్నావు? తులసి అడిగేస్తే మాస్, తులసి స్టెప్ వేస్తే మాస్, తులసి అలా నడిచొస్తే మాస్. ఇప్పుడు ఆ మాసులు గీసులు ఏం కుదరవే, వచ్చేది అత్తారింటికే. పోరా, అది నా మేనమామ ఇల్లు, నా తల్లికి పుట్టినిల్లు. అంటే నా పుట్టింటి కంటే గొప్పదే కదా. అసలు ఏంటిదంతా? 16 రోజుల పండగ అయిపోయింది కదా,
ఇంకా ఈ రెండిళ్ల మధ్య ఏ శుభకార్యాలు చేసుకుంటున్నారో. డాన్సు డప్పులు, ఈ సాంబయ్య ఎగురుతున్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదేంటి? మన అమ్మాయిని మనం తీసుకెళ్దాం. మనకెందుకు వచ్చిన గొడవ? అమ్మ లక్ష్మి, లక్ష్మి. నాన్నా, అమ్మా ఏంటి హడావిడి? తులసితో శాంతి పూజ చేయిస్తున్నారు. దుర్గా కోడల్ని కాపురానికి తీసుకొస్తుందిరా. సిగ్గులేదు ఆ మాట అనడానికి? ఇంకా మీరెందుకు ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని ఎప్పుడో రమ్మన్నాను కదా. పదన పదన వెళ్దాం. రా పోదాం. నేను రాను నాన్నా, బావనే పెళ్లి చేసుకుంటాను. చాచి కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇంకా భావన చేసుకోవడం ఏంటే? అవతల పెళ్ళాన్ని ఇంటికి తీసుకొస్తుంటే ఇంకా భావన చేసుకుంటానంటావేంటి? రా వెళ్దాం. నరసింహ, ముందా చెయ్యొద్దులు. నువ్వెవరమ్మా నా కూతురు చెయ్యి వదులు అనడానికి? అసలు నువ్వెవరు? అది నా కాబోయే కోడలు. ఆపవమ్మా. ఉన్న కోడల్ని గడప దాటనివ్వడం లేదు కానీ కాబోయే కోడలు అని ఇంట్లో పెట్టుకున్నాం. ఏం మర్యాదమ్మా ఇది? అయినా నా కూతురునివ్వనని ఆ రోజే పీటల మీద నుంచి లేపాను కదా. అదే నువ్వు చేసిన తప్పు. తప్పు కాదు, తండ్రిగా నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. ఏంటి ఏంటి ధర్మం ధర్మం అంటున్నా? అప్పుడు కూడా అడిగితే కారణం చెప్పలేదు. ఏంటి ఏంటా ధర్మం? ఎప్పటికీ చెప్పనని చెప్పాను కదా. చెప్పకుండా దాన్ని తీసుకెళ్తే మర్యాద తక్కదు. నువ్వెవరమ్మా నా మర్యాదించడానికి? నా కూతుర్ని పెళ్ళైన నీ కొడుక్కిస్తానంటావు. నీకు మర్యాద ఉందా? ఆల్రెడీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ మధ్య దీనిని పెట్టడం మర్యాదగా ఉందా? ఆ తులసి ఈ ఇంటికి రావడం నీ ఒక్కదానికే ఇష్టం లేదు. నీ కొడుక్కి ఇష్టమే, నీ భర్తకి ఇష్టమే, వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టమే. నువ్వు ఒక్కదానివి అడ్డుకొని ఏం చేస్తావమ్మా?